ప్రముఖ నటుడు వైసీపీ పార్టీ నేత పోసాని కృష్ణమురళిని కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా గతంలో చేసిన వ్యాఖ్యలకు ఇటీవల తెలుగుదేశం పార్టీ కార్యకర్త పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అవ్వగా పోలీసులు హైదరాబాద్లో ఉంటున్న పోసాని కృష్ణమురళి ఇంటికి వెళ్లి అరెస్ట్ చేసిన ఘటన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అధికార గర్వంతో మరో 3 దశాబ్దాలు తామే ప్రభుత్వంలో ఉంటామనే ధీమాతో పోసాని లాంటోళ్లు గత 5 ఏళ్లు ఏ రేంజ్లో రెచ్చిపోయి హద్దులు దాటి మాట్లాడారో మనమంతా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలు వింటే సభ్య సమాజం సిగ్గుపడుతుంది. అసలు ఇలాంటి మనుషులు బతకడానికి కూడా అర్హులు కాదు అంటూ అనేక మంది అభిప్రాయపడతారు. ఇతనికి శిక్ష ఎప్పుడు పడుతుందా అని ఆతృతగా ఎదురు చూశారు. ఎట్టకేలకు ఆయనకు శిక్ష పడడంతో అందరూ సంతోషిస్తున్నారు. ముఖ్యంగా టీడీపీ జనసేన అభిమానులైతే సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లపై గతంలో పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరికైనా చిర్రెత్తక తప్పదు. కానీ మాజీ సీఎం జగన్ తనకి ఇప్పటికీ అండగా ఉండడం, ఇలాంటి వాళ్ళను అరెస్ట్ చేయడం అన్యాయం అంటూ మాట్లాడడం ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం. రైల్వే కోడూరు కోర్టు పోసానికి 15 రోజుల రిమాండ్ విధించారు. ఈ రిమాండ్లో పోసాని చెప్పిన కొన్ని విషయాలు వైసీపీ పార్టీ ముఖ్య నాయకులను ఇబ్బందికి గురి చేసేలా ఉన్నాయి. ఆయన మాట్లాడుతూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇచ్చిన స్క్రిప్ట్ ప్రకారంగానే తాను చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మరియు లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేశానని చెప్పుకొచ్చాడు పోసాని. ఇలా మాట్లాడితే సమస్య అవుతుందేమోనని అప్పుడు నేను భయపడ్డాను. కానీ సజ్జల రామకృష్ణారెడ్డి బలవంతం చేయడంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని, నేను మాట్లాడే మాటల్ని సజ్జల కుమారుడు సజ్జల భార్గవ్ సోషల్ మీడియాలో షేర్ చేయించి విస్తృతంగా వ్యాప్తి చెందేలా చేశారని పోసాని కృష్ణమురళి చెప్పుకొచ్చారు. అంతకుముందు పోలీసులు పోసాని గతంలో మాట్లాడిన మాటల వీడియోలను కూడా వరుసగా చూపించారు. దానికి పోసాని కళ్ళల్లో నుంచి నీళ్లు తిరిగాయట. తప్పైపోయింది, అలా మాట్లాడాల్సి ఉండాల్సింది కాదు, దయచేసి పెద్ద మనసుతో నన్ను క్షమించండి అంటూ చెప్పుకొచ్చారట. ఇది ఇప్పుడు మీడియాలో హాట్ టాపిక్గా మారుతోంది. టీడీపీ జనసేన శ్రేణులు మాత్రం క్షమాపణ చెప్పినా అతన్ని వదిలిపెట్టద్దు. చిన్న ఆడపిల్లలపై కూడా నీచమైన కామెంట్స్ చేసిన పోసానిని క్షమాపణకి అర్హుడు కాదు అంటున్నారు.